Hello students, now we are going to explain about isomerism of carbonyl compounds. Carbonyl compounds ki isomerism anedi explain cheyali. And what are carbonyl compounds? Carbonyl compounds are aldehyde and ketone. The structure aldehyde means CHO, C double bond OH. Ketone means C double bond, both side alkyl groups. Alkyl or aryl, whatever. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చైన్ ఐసోమెరిజం చూస్తే వాట్ ఈస్ చైన్ ఐసోమెరిజం? సేమ్ మాలిక్యులర్ ఫార్ములా డిఫరెంట్ కార్బన్ స్కెల్టన్. మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది కానీ కార్బన్ స్కెల్టన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఆల్డిహైడే, ఇది ఆల్డిహైడే, ఈ రెండు ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఆల్డిహైడ్లో మాలిక్యులర్ ఫార్ములా ఎంత? C4, 4 కార్బన్స్, 3 2 2 4 5 3 8 H8 1 ఆక్సిజన్. సేమ్ దీని ఐసోమెరిజం చూస్తే 1 2 3 C4 3 3 6 2 hydrogen, so H8 1 oxygen. So same molecular formula but different. This is butanol, this is 1 2 3 3 methyl propanol. So same molecular formula ne kada but different to carbon skeleton arrangement anedi different undi. That is chain isomerism of carbonyl compounds. Next ikkada chuste ketones chuste ఏంటి నేమ్? 1 2 3 4 5 2 పెంటనోన్, 2 పెంటనోన్. ఇక్కడ 1 2 3 4 కార్బన్ స్కెల్టన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. 3 మిథైల్ 2 బ్యూటనోన్, 3 మిథైల్ 2 బ్యూటనోన్. సో నెక్స్ట్ ఫంక్షనల్ ఐసోమెరిజం, the compounds having same molecular formula but different functional group. సో ఇక్కడ చూస్తే, సో మనం ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా చూడలేదు కదా, C4 3 3 6 H10, C4 కాదు C5 H10O. ఇక్కడ C5 3 3 3 1 H10O. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ అరేంజ్మెంట్ ఆఫ్ కార్బన్ స్కెల్టన్ డిఫరెంట్. నెక్స్ట్ ఫంక్షనల్ ఐసోమెరిజం చూస్తే దిస్ ఈజ్ ఇథనాల్. దీన్ని నెక్స్ట్ చూస్తే దీన్నే ఇప్పుడు మాలిక్యులర్ ఫార్ములా ఎంత? C3 సారీ నాట్ ఇథనాల్, ప్రొపనాల్. C3 H6O. నెక్స్ట్ దీని ఐసోమెరిజం చూస్తే ప్రొపనోన్, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా C3 H6O. దిస్ ఈజ్ ప్రొపనోన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆల్కహాల్ C3 2 2 మొత్తం H6O. ఇది డిఫరెంట్. దిస్ ఈజ్ ఆల్కహాల్, దిస్ ఈజ్ ఈథర్, దిస్ ఈజ్ ద సైక్లిక్ ఈథర్. దీనికి కూడా C3 H6O. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ డిఫరెంట్. నెక్స్ట్ ఆటోమెరిజం చూస్తే కీటో ఈనాల్ ఆటోమెరిజం. సో చూడండి, CH3CHO. దీన్ని ఇక్కడ హైడ్రోజన్ చూపిస్తాం. ఇక్కడున్న హైడ్రోజన్ ఈ ఆక్సిజన్ తీసేసుకుంటుంది. ఇక్కడున్న బాండ్ ఇక్కడికి ఇక్కడున్న బాండ్ ఇక్కడికి మూవ్ అవుతుంది. సో CH2 డబుల్ బాండ్ CHOH, ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. ఇథనాల్ నుంచి ఇథినాల్. అదే కీటో కూడా సేమ్, ఇక్కడున్న హైడ్రోజన్స్ ఇక్కడ మూవ్ అవుతుంది, ఇక్కడున్న బాండ్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో కీటో టు ఈనోల్. నెక్స్ట్ మెటామెరిజం. ఆల్డిహైడ్ డు నాట్ ఎగ్జిబిట్ మెటామెరిజం. ఎందుకంటే మెటామెరిజం 1 minute. కీటోన్స్ బీయింగ్ బైవాలెంట్ ఎగ్జిబిట్ మెటామెరిజం. సో ఆక్సిజన్. సో మెటామెరిజంలో ఏంటంటే ఈథర్స్ ఉంటాయి. ఈథర్స్ అనేవి బోత్ ఆల్కల్ గ్రూప్స్ అనేవి డిఫరెన్స్ చూపించాలి. సో అదే ఆల్డిహైడ్ అంటే లాస్ట్లో CH ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇటు సైడ్ ఆల్డిహైడ్ లేదు, ఇటు సైడ్ కార్బన్ స్కెల్టన్ ఏం లేదు, ఇక్కడ ఉంటుంది కార్బన్ స్కెల్టన్. ఇక్కడ ఏ డిఫరెన్స్ చూపించాలి? డిఫరెన్స్ చూపించలేం కదా. సో ఎలా ఉన్నా సేమ్ ఉంటుంది. అదే కీటోన్ అయితే ఇక్కడ ఉన్న ఇప్పుడు CH3 CH2 CH2 CH. ఒక CH2 అనేది ఇటు సైడ్కి పంపిస్తే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, CH3 CH2, ఈ CH2 అనేది ఒక సైడ్ పంపించేసినాం, రిమైనింగ్ CH3 ఒక సైడ్ ఉంది. సో మిథాక్సీ బ్యూటేన్ ఆర్ మిథైల్ ప్రొపైల్ కీటోన్. సారీ, దిస్ ఈజ్ కీటోన్ రైట్, నాట్ ఈథర్. సో మిథైల్ ప్రొపైల్ కీటోన్. ఇలా ఆల్కైల్స్ గ్రూపు డిఫరెన్స్ చూపించగలగాలి, కానీ ఆల్డిహైడ్లో హైడ్రోజన్ ఉండడం వల్ల ఇలా చూపించలేము డిఫరెన్స్. సో దట్స్ వై కీటోన్ ఎగ్జిబిట్ మెటామెరిజం.